ఎంకమ్ ఆర్ మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనకి. సో ఈ సబ్జెక్ట్ నుంచి 10 మార్క్స్కి మనకు ఎంసీక్యూస్ అయితే అడగడం జరుగుతుంది. ఎంకమ్ ఆర్ మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అయితే మీరు బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటే సో ఏ టాపిక్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి అండ్ సేమ్ టైం మనకు ఎంసీక్యూస్ అనేది ఈ యొక్క సబ్జెక్ట్ నుంచి ఏ విధంగా అడుగుతారు అండ్ వాటికి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి అనే టాపిక్ గురించి ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో కంప్లీట్గా యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం మేము 60 ఎంసీక్యూస్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది అండ్ ఆ 60 ఎంసీక్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు అందించడం జరుగుతుంది. వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే రీసెర్చ్ మెథడాలజీ నుంచి వచ్చే మ్యాక్సిమం ఆఫ్ ది క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి అండ్ దట్ టు బి రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్జెక్ట్ గురించి అయితే తెలుసుకుంటున్నాము. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్రీవియస్లో మేము డిఫరెంట్ వీడియోస్ అయితే చేయడం జరిగింది ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి. లైక్ మనకు ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ గురించి డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఏ బుక్స్ రిఫర్ చేయాలి అనే టాపిక్ దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సెకండ్ థింగ్ వచ్చేసి 2025 ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ చేసుకొని ఎంట్రన్స్ టెస్ట్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగారు వాటికి ఆన్సర్స్ ఏంటి అనేది సెషన్ వైజ్గా మేము వీడియోస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ సబ్జెక్ట్ వైజ్గా ప్రతి వీడియోలో 60 ఎంసీక్యూస్ ఇస్తూ అండ్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. లైక్ మనకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది, బిజినెస్ స్టాటిస్టిక్స్ తీసుకోవడం జరిగింది అండ్ తర్వాత మనకు బిజినెస్ లా తీసుకోవడం జరిగింది, బిజినెస్ ఎకనామిక్స్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించి ఈ కామర్స్ సబ్జెక్ట్ నుంచి కూడా వీడియోస్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇది మనకు 6th టాపిక్. దీంట్లో వచ్చేసి రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి సంబంధించి సో ఏ క్వశ్చన్స్ వస్తాయి వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలని ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. ప్రతి అప్డేట్స్ సంబంధించి మనకు సంబంధించిన ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ యొక్క లింక్స్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. లేదా మీరు మనకు సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయినా కూడా ఈజీగా మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్న పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో టోటల్గా 60 క్వశ్చన్స్ అనేది మేము ఇన్సర్ట్ చేయడం జరిగింది విత్ ఆన్సర్స్ తోటి. మీరు ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ మన టాపిక్ అయితే వచ్చేద్దాం. యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం మనకు రీసెర్చ్ మెథడాలజీకి సంబంధించి సిలబస్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు రివైజ్డ్ సిలబస్లో అయితే ఉంటుంది. మీరు రివైజ్డ్ సిలబస్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్టెప్స్ ఇన్ రీసెర్చ్ ప్రాసెస్ సంబంధించి రీసెర్చ్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయనే టాపిక్ గురించి, టైప్స్ ఆఫ్ రీసెర్చ్ రీజన్కి సంబంధించి, మెజర్మెంట్స్ సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అండ్ స్కేల్స్కి సంబంధించి, తర్వాత టైప్స్ ఆఫ్ హైపోథెసిస్ సంబంధించి, టెస్టింగ్ ప్రొసీజర్ సంబంధించి, శాంపిల్ టెక్నిక్ సంబంధించి, ఇవి బేసిక్ రీసెర్చ్కి సంబంధించి ఫండమెంటల్స్ ఆఫ్ రీసెర్చ్లో అయితే ఈ టాపిక్స్ అనేది కవర్ అవుతాయి. సో మీరు కంప్లీట్గా అయితే తెలుసుకోవచ్చు. తర్వాత రిపోర్ట్ రైటింగ్ సంబంధించి టైప్స్ ఆఫ్ రిపోర్ట్ రైటింగ్ కావచ్చు అండ్ రిపోర్ట్ రైటింగ్లో ఏ పార్ట్స్ ఉంటాయనేది, కంటెంట్స్ సంబంధించి, ఫార్మాట్స్ సంబంధించి, బిజినెస్ రిపోర్ట్, అకాడమిక్ రిపోర్ట్కి సంబంధించి, వాటి యొక్క ఎసెన్షియల్స్ ఆఫ్ గుడ్ రిపోర్ట్ రైటింగ్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారని మీరు ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రీసెర్చ్ ప్రాసెస్ సంబంధించి అయితే అడగడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తూ ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే మేము ప్రిపేర్ చేయడం జరిగింది. సో విచ్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ రీసెర్చ్ ప్రాసెస్ అని అయితే ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనకు డేటా అనాలిసిస్ ఫస్ట్ స్టెప్ అని ఇవ్వడం జరిగింది, రిపోర్ట్ రైటింగ్ ఫస్ట్ స్టెప్ అని సెకండ్ స్టెప్ అని ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఇవ్వడం జరిగింది, శాంపిలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అని అయితే మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు రీసెర్చ్ ప్రాసెస్ సంబంధించి డిఫరెంట్ స్టెప్స్ అయితే ఉంటాయి. టోటల్గా మనకు 11 to 12 స్టెప్స్ అయితే ఉంటాయి. ప్రాజెక్ట్ రిపోర్ట్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టెప్ 1లో ఏం తీసుకుంటాం, స్టెప్ 2లో ఏం తీసుకుంటాం అనేది మీకు క్లారిటీ ఉన్నట్టు ఆన్సర్ చేయొచ్చు. జనరల్గా స్టెప్ 1 వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం అయితే ఉంటుంది. స్టెప్ 2లో వచ్చేసి ఏంటంటే మనకు సంబంధించిన సో ఇంట్రడక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. స్టెప్ 3లో వచ్చేసి మనకు రివ్యూ ఆఫ్ లిటరేచర్ అయితే తీసుకుంటాము అండ్ దీంట్లో ఆబ్జెక్టివ్స్ అనేది ఇన్సర్ట్ కూడా చేయడం జరుగుతుంది, ఆబ్జెక్టివ్స్ అనేది. అండ్ 4th వచ్చేసి మనకు మెథడాలజీ అయితే ఉంటుంది. 5th వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి అయితే ఉంటుంది. అండ్ 6th వచ్చేసి మనకు సో దానికి సంబంధించిన సజెషన్ అండ్ ఫైండింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ సో కన్క్లూజన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా టోటల్ స్టెప్స్ అయితే ఉంటాయి మనకు రీసెర్చ్ ప్రాసెస్ సంబంధించి. ఈ స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వాలి. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అనేది అడగడం జరిగింది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం అనేది ఫస్ట్ స్టెప్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ తర్వాత రీసెర్చ్ ఈజ్ మెయిన్లీ కండక్టెడ్ టు అని అయితే ఉంది. రీసెర్చ్ అనేది దేనికోసం కండక్ట్ చేస్తారు, దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అనేది. సో ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి వేస్ట్ ఆఫ్ టైం అని ఇచ్చారు. సో రీసెర్చ్ వల్ల వేస్ట్ ఆఫ్ టైం అయితే కాదు. అండ్ గెయిన్ నాలెడ్జ్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంక్రీజ్ కన్ఫ్యూజన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత అవాయిడ్ డిసిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో యాజ్ పర్ క్వశ్చన్ ప్రకారం ఏంటంటే రీసెర్చ్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే మెయిన్గా మనకు వచ్చేది నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. పర్టికులర్గా మీరు ఏ టాపిక్ పైన అయితే రీసెర్చ్ చేస్తున్నారో, ఏ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ కోసం ట్రై చేస్తున్నారో ఆ ప్రాబ్లం విషయంలో మీకు నాలెడ్జ్ అయితే గెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు సెకండ్ వన్ అయితే కరెక్ట్ ఆన్సర్. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ రీసెర్చ్ ఈజ్ బేస్డ్ ఆన్ న్యూమరికల్ డేటా అనేది ఇవ్వడం జరిగింది. సో రీసెర్చెస్ అనేది కొన్ని వచ్చేసి క్వాలిటీ బేస్డ్ ఉంటుంది, కొన్ని క్వాంటిటీ బేస్డ్ ఉంటుంది, కొన్ని అబ్జర్వేషన్ బేస్డ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు న్యూమరికల్ డేటా బేస్డ్ ఏది ఉంటుంది అనేది క్వైరీ చేయడం జరిగింది. క్వాంటిటీ బేస్డ్ ఏదైతే ఉంటుందో
ఉందో అది మనకు సో న్యూమరికల్ డేటా అయితే అవుతుంది. న్యూమరికల్ డేటా అనేది ఉపయోగించి చేస్తాము. సో ఇక్కడ మనకు క్వశ్చనరీ ద్వారా సర్వే ద్వారా అయితే చేయడం జరుగుతుంది. క్వాలిటేటివ్ అనేది ఏంటంటే అబ్జర్వేషన్ ద్వారా క్యారెక్టరిస్టిక్స్ సంబంధించి ఒక పర్సన్ని డైరెక్ట్ చూస్తూ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవుతూ సో చేసినట్టయితే అది క్వాలిటేటివ్ అవుతుంది. హిస్టారికల్ అంటే సో మనం హిస్టరీ బేస్డ్ అయితే చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లోరేటరీ అనేది ప్రాజెక్ట్ బేస్డ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎక్స్ప్లోరేటరీ వచ్చేసి లైక్ మనకు కాజెస్ అండ్ రీజన్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ఈ రీసెర్చ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. థర్డ్ వన్కి అయితే మనకు క్వాంటిటేటివ్ రీసెర్చ్ అనేది కరెక్ట్ ఆన్సర్. రీసెర్చ్ డిజైన్ అనేది రిఫరెన్స్. రీసెర్చ్ డిజైన్ దేన్ని తెలియజేస్తుంది అనేది అడుగుతున్నారు ఇక్కడ. రిఫర్ టు అని, డేటా కలెక్షన్ ఓన్లీ అంటున్నారు, బ్లూ ప్రింట్ ఆఫ్ రీసెర్చ్ స్టడీ అంటున్నారు, శాంపిల్ సైజ్ అని అంటున్నారు, రిపోర్ట్ ఫార్మాట్ అనేది ఇవ్వడం జరిగింది. సో డిజైన్ అనేది ఏంటంటే బ్లూ ప్రింట్ అనమాట. దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ని మనం రిపోర్ట్కి సంబంధించి రీసెర్చ్ డిజైన్ అని అంటాం. ఇక్కడ వచ్చేసి సెకండ్ వన్ అయితే మనకు కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్కి వచ్చేసి అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ టైప్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్ప్లోర్ న్యూ ఐడియాస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ రీసెర్చ్ మనకు కొత్త ఐడియాస్ని జనరేట్ చేస్తుంది అనేది. డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అనేది సో ఉన్నదాన్నే మనకు చూపిస్తుంది డిస్క్రిప్టివ్ అనేది. సో ఇది లెంతీ ప్రాసెస్ అనమాట, ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. అండ్ తర్వాత ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అనేది ఉంది. ఎక్స్ప్లోరేటరీ మీన్స్ కొత్త ఐడియాస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎక్స్పెరిమెంటల్ అనేది ఏంటంటే క్యాసెస్ అండ్ రీజన్స్ అనేది కనుక్కోవడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్కి రిలేటెడ్ రీజన్స్ అనేది కనుక్కోవడం జరుగుతుంది. డయాగ్నోస్టిక్ అనేది ఎగ్జాంపుల్కి బ్లడ్ టెస్ట్ లాంటిది. సో మనకు ఏమైనా మెడికల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో డయాగ్నోస్టిక్ సంబంధించి అయితే ఉంటుంది. సో ఇక్కడ న్యూ ఐడియాస్ జనరేట్ చేసేది ఏంటి అంటే ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అనేది న్యూ ఐడియాస్ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు టైప్స్ ఆఫ్ రీసెర్చ్కి సంబంధించిన టాపిక్ అనేది మీరు చదివినట్లయితే సో బేసిక్ రీసెర్చ్ అని ఉంటుంది, ఫండమెంటల్ రీసెర్చ్ ఉంటుంది, అప్లైడ్ రీసెర్చ్ అనేది ఉంటుంది, క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఉంటుంది, క్వాలిటేటివ్ రీసెర్చ్ ఉంటుంది, హిస్టారికల్ రీసెర్చ్ అనేది ఉంటుంది, డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అనేది ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ అయితే ఉంటాయి. ఆ రీసెర్చ్ అన్నిటికీ బేసిక్ నాలెడ్జ్ మీకు ఉన్నట్టయితే మీరు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డిస్క్రిప్టివ్ రీసెర్చ్ మెయిన్లీ డిస్క్రైబ్ అని అయితే ఉంది. డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అనేది దేని గురించి మాట్లాడుతుందంటే ఇది థియరిటికల్గా ఎక్కువ టైం మనకు స్పెండ్ చేయడానికి అయితే ఇది ఉంటుంది. ప్రజెంట్ సంబంధించిన కండిషన్ ఏదైతే ఉంటుందో పర్టికులర్ టాపిక్ మీరు ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్ సంబంధించి ప్రజెంట్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి అయితే మాట్లాడుతుంది డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అనేది. ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి కాదు, హిస్టారికల్ ఫ్యాక్ట్ గురించి కాదు, మ్యాథమెటికల్ కాదు. హిస్టారికల్ ఫ్యాక్టర్ గురించి హిస్టారికల్ రీసెర్చ్ అనేది ఉంటుంది. ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి ఏంటి అంటే సో మనకు ఎక్స్ప్లోరమేటరీ రీసెర్చ్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. దెన్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అనేది ఎక్స్పెరిమెంట్ దేనికోసం యూజ్ చేస్తామంటే దానికి సంబంధించి ఎస్టాబ్లిషింగ్ ది క్యాసెస్ అండ్ ఎఫెక్ట్ అనేది తెలుసుకోవడం కోసం ఎస్టాబ్లిష్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అబ్జర్వేషన్ అనేది ఏంటంటే క్వాలిటేటివ్ అబ్జర్వేషన్ వచ్చేసి క్వాలిటేటివ్ రీసెర్చ్ సంబంధించింది. ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ వచ్చేసి ఏంటంటే ఎస్టాబ్లిష్ క్యాసెస్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. సో అవాయిడ్ టెస్టింగ్ కాదు, ప్రిపేర్ రిపోర్ట్స్ కాదు, అబ్జర్వేషన్ ఓన్లీ కాదు. దీనికి సంబంధించి సెకండ్ వన్ అయితే కరెక్ట్ ఆన్సర్. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ స్కేల్ మెజూర్ కేటగిరీస్ ఓన్లీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ స్కేల్ అనేది సో మెజూర్ కేటగిరీస్ మాత్రమే మెజూర్ చేయగలుగుతుంది అనేది అడగడం జరిగింది. సో నామినల్ స్కేల్ అనేది కేటగిరీస్ మాత్రమే. సో మేల్ ఫీమేల్ లైక్ దట్ ఏదైతే కేటగిరీస్ ఉంటాయో కేటగిరీస్ మాత్రమే ఇది చేయగలుగుతుంది. నామినల్ స్కేల్ అయితే మనం ఇక్కడ చెప్పొచ్చు. నామినల్ స్కేల్ అనేది కేటగిరీస్ని సో ఇది మెజర్ చేయగలుగుతుంది. అండ్ విచ్ స్కేల్ షోస్ ది ర్యాంకింగ్ ఆర్డర్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అనేది ఆర్డర్ అనేది ఏ స్కేల్ చూపిస్తుంది అనేది. స్కేల్ అంటే ఏం లేదు, జస్ట్ మన డేటాని సో దాన్ని కొలవడం కోసం మెజర్ చేయడం కోసం డిఫరెంట్ స్కేల్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది రీసెర్చ్లో. ఇక్కడ మనకు ర్యాంకింగ్ కానీ ఆర్డర్ వైజ్గా కానీ ఏ స్కేల్స్ ద్వారా చూపిస్తామంటే ఆర్డినల్ స్కేల్ అయితే ఉంటుంది. ఆర్డినల్ స్కేల్ ద్వారా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అనేది ఇవ్వడానికి ఉంటుంది. ఫస్ట్ వన్, సెకండ్ వన్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆర్డినల్ స్కేల్. నామినల్ స్కేల్ గురించి ఇప్పుడే మనం తెలుసుకున్నాం. నామినల్ స్కేల్ వచ్చేసి ఏంటంటే కేటగిరీస్ మాత్రమే చూపిస్తుంది. రేషియో స్కేల్ ఏంటంటే టెంపరేచర్ని చూపిస్తుంది. సో మనకు పర్సంటేజ్లో ఉన్నదాన్ని చూపించడం జరుగుతుంది. ఇంటర్వెల్ స్కేల్ అనేది మనకు సో ఇంటర్వెల్ స్కేల్ 2 or 3 వేరియబుల్స్ని ఎట్ ఏ టైం ప్రజెంట్ చేయాలన్నప్పుడు మనకు ఇంటర్వెల్ స్కేల్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు టెంపరేచర్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. టెంపరేచర్ గురించి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. టెంపరేచర్ అనేది సో టెంపరేచర్ సెల్సియస్లో అనేది మనకు చూపించడం జరుగుతుంది, డిగ్రీస్లో అనేది చూపించడం జరుగుతుంది. సో డిగ్రీస్లో ఉన్నట్టయితే దాన్ని మనం ఇంటర్వెల్ స్కేల్ ద్వారా అయితే చూపించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఇంటర్వెల్ స్కేల్ అనేది దేనికి ఉపయోగిస్తామంటే సెల్సియస్ని కొలవడం కోసం, మెజర్ చేయడం కోసం ఇంటర్వెల్ స్కేల్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ స్కేల్ హ్యాస్ టు ట్రూ జీరో పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ట్రూ జీరో పాయింట్ వచ్చేసి రేషియోలో అయితే ఉంటుంది. 0.0, 0.1, 0.2, 0.3 అనేది రేషియోలో అయితే ఉంటుంది. రేషియోకి సంబంధించిన టాపిక్ నుంచి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కేటగిరీని రిప్రజెంట్ చేస్తుంది, ఇది డిగ్రీస్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ ఇది ఫస్ట్ సెకండ్ ఆర్డర్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ 4 థింగ్స్ మీరు నేర్చుకున్నట్లయితే సగం టాపిక్స్ అనేది కవర్ అయినట్టుగా ఉంటుంది. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత లైకర్ స్కేల్ సంబంధించిన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ లైకర్ స్కేల్కి సంబంధించి లిక్కర్ స్కేల్ అని కూడా అంటారు సమ్ టైమ్స్. సో ఇక్కడ లైకర్ స్కేల్ వచ్చేసి ఏంటంటే స్కేల్ ఈజ్ ఏ
టైప్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. స్కేల్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ స్కేలింగ్ టెక్నిక్ అనేది చెప్పొచ్చు. ఇది ఒక మనకు కొలతలకు సంబంధించిన టెక్నిక్ యూజ్ చేస్తాము, మనం మెజర్మెంట్కి సంబంధించిన టెక్నిక్ అది. అండ్ అనదర్ వన్ వచ్చేసి ఏ హైపోథిసిస్ ఈజీ అనేది ఇవ్వడం జరిగింది. హైపోథిసిస్ అనేది ఏంటంటే అది ఒక స్టేట్మెంట్. హైపోథిసిస్ అనేది స్టేట్మెంట్. సో డిఫరెన్స్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటుందా ఉండదా అనేది కానీ, సో దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ టూ వేరియబుల్స్ కానీ దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ టూ వేరియబుల్స్ అనేది స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అనేది మీరు తీసుకుంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సంబంధించి ఆ పర్టికులర్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతుంది. స్టేట్మెంట్ అనేది ఇక్కడ హైపోథిసిస్ సంబంధించింది. హైపోథిసిస్ అనేది ఏంటంటే ఎక్స్పెక్టెడ్ అజంప్షన్స్ కింద అయితే ట్రీట్ చేస్తాం, మనం ఊహిస్తాం, జరగవచ్చు జరగకపోవచ్చు అనేది ఊహిస్తాము. దాని తర్వాత వచ్చేసింది నల్ హైపోథిసిస్. నల్ హైపోథిసిస్ వచ్చేసి జీరోతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో జీరోతో ఇండికేట్ చేస్తాము H0. అదే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ వచ్చేమో 1తో ఇండికేట్ చేయడం జరుగుతుంది H1 అనేది. సో ఇక్కడ మీకు అడుగుతారు నల్ హైపోథిసిస్ ఆర్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అనేది అడుగుతారు, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఏమొస్తుందంటే H1 అయితే రావడం జరుగుతుంది. నల్ హైపోథిసిస్ వచ్చేసి ఏమో H0 రావడం జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ H0 నల్ హైపోథిసిస్ అవుతుంది. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ వచ్చేసి H1 అయితే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ మనకు హైపోథిసిస్ సంబంధించి కూడా అడుగుతారు సమ్ టైమ్స్ మీకు. సో నల్ హైపోథిసిస్ అనేది ఏం తెలియజేస్తుందంటే దేర్ ఈజ్ నో డిఫరెన్స్, సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ టూ వేరియబుల్స్ అనమాట. టూ వేరియబుల్స్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది మార్క్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనేది. సో మార్క్స్ స్కోరింగ్ విషయంలో బాయ్స్కి గర్ల్స్కి ఎటువంటి డిఫరెన్స్ లేదు అనేది రిప్రజెంట్ చేయడం కోసం సో మనకు దాన్ని యూజ్ చేయొచ్చు. సో అదేవిధంగా రూరల్ అండ్ అర్బన్కి సంబంధించి కూడా టెక్నికల్ టూల్స్ విషయంలో ఎటువంటి డిఫరెన్స్ లేదు అని యూజ్ చేయడం కోసం అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో మీరు తీసుకున్న ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో డిఫరెన్స్ ఉందా లేదా అని టూ వేరియబుల్స్ మధ్యలో చెప్పడం కోసం హైపోథిసిస్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. హైపోథిసిస్ టెస్టింగ్ ఈజ్ హెల్ప్ఫుల్ టు అనేది ఇవ్వడం జరిగింది. హైపోథిసిస్ టెస్టింగ్ అనేది దేనికోసం హెల్ప్ఫుల్ అవుతుంది అనేది యూజ్ చేస్తాము అంటే అజంప్షన్స్ని ఐడెంటిఫై చేయడానికి. టూ అజంప్షన్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి అజంప్షన్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం దీన్ని అయితే యూజ్ చేస్తాము. టెస్ట్ ది అజంప్షన్స్ అనేది కోసం అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత సాంప్లింగ్ మీన్స్. సాంప్లింగ్ అంటే ఏంటి అంటే సో ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ పాపులేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్గా ఉన్న సో కాలేజ్ అనేది తీసుకుంటే కాలేజ్లో ఉన్న టోటల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారిని పాపులేషన్ అంటాము. సో వారిపైన మనం రీసెర్చ్ కండక్ట్ చేసినప్పుడు కాలేజ్లో ఒక 200 మెంబర్స్ ఉన్నారనుకోండి, 200 మెంబర్స్ నుంచి మనం డేటా అనేది కలెక్ట్ చేయలేము. 200 మెంబర్స్ నుంచి మనం ఇంటర్వ్యూ అనేది కలెక్ట్ చేయలేము. దాంట్లోకి వెళ్ళి ఒక 10 మెంబర్స్ని కానీ ఒక 20 మెంబర్స్ని కానీ తీసుకొని సో టోటల్ దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. జస్ట్ లైక్ ఏంటంటే మనం రైస్ బౌల్లో రైస్ ఉడికించేటప్పుడు ఏంటంటే టోటల్ రైస్ని మనం ఒత్తి చూడలేము. జస్ట్ ఒక 2 మెతుకులు కానీ 3 మెతుకులు కానీ తీసుకొని ఆ 2 మెతుకులు ఉడికినట్టయితే రిమైనింగ్ వాటికి కూడా జస్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ లైక్ సో టోటల్ బౌల్లో ఉన్న రైస్ ఏదైతే ఉంటుందో అది మనకి పాపులేషన్ అవుతుంది. అండ్ దాంట్లో మనం జస్ట్ ఫింగర్ ద్వారా టచ్ చేసుకున్న 2 or 3 ఏవైతే ఉంటాయో రైస్ చిన్నవి సో అవి మనకి ఏంటి అంటే ఇక్కడ శాంపుల్ కింద అయితే తీసుకోవచ్చు. అంటే టెస్ట్ చేయడం కోసం మనం యూజ్ చేసిన చిన్న థింగ్స్ ఏవైతే ఉంటాయో మైనర్ థింగ్స్ వాటిని ఇక్కడ శాంపిల్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ స్టడీ ఏ పార్ట్ ఆఫ్ యర్ పాపులేషన్ అని చెప్పొచ్చు. పాపులేషన్ టోటల్ ఏదైతే ఉంటుందో దాన్ని పాపులేషన్ అంటాం. ఒక స్కూల్ని తీసుకున్న ఒక విలేజ్లో ఉన్న పీపుల్స్ అందరినీ తీసుకున్న అది పాపులేషన్. మీరు పర్టికులర్గా 2-3 అడిగేసి ఆ విలేజ్ గురించి క్వైరీ చేసినట్టయితే ఆ 2-3 ఏమంటామంటే ఇక్కడ శాంపిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇది శాంపుల్ సైజ్ అయితే ఉంటుంది, శాంపుల్ సైజ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. శాంపుల్ సైజ్ అనేది సో విచ్ ఈజ్ ఏ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్కి సంబంధించి కన్విన్స్ శాంప్లింగ్ అని ఇవ్వడం జరిగింది, జడ్జ్మెంట్ శాంప్లింగ్ ఇవ్వడం జరిగింది, కోటా శాంప్లింగ్ ఇవ్వడం జరిగింది, ర్యాండమ్ శాంప్లింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి ఏంటంటే ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్ ఏంటంటే ర్యాండమ్ శాంప్లింగ్ అనేది ఏంటంటే సో ఇక్కడ ప్రాబబిలిటీ శాంప్లింగ్ సంబంధించి ర్యాండమ్ అనేది సో ఇచ్చిన వాటిలో నుంచి ఏదో ఒకటి మనం పిక్ చేసుకుంటాం. సో అది ర్యాండమ్ శాంప్లింగ్ సంబంధించి సో డైరెక్ట్గా పిక్ చేసుకుంటాం, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉండవు. తర్వాత కన్వీన్స్ శాంప్లింగ్ అనేది ఉంటుంది. కన్వీన్స్ శాంప్లింగ్ అనేది ఇది నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్ అనమాట, కన్వీన్స్ తగ్గట్టు. సో ఇది రీసెర్చర్కి ఏదైతే కంఫర్టబుల్ ఉంటుందో ఆ మెథడ్లో శాంప్లింగ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ర్యాండమ్ శాంప్లింగ్ అనేది ఇచ్చిన వాటిలోకి వెళ్ళి దాంట్లో ఒకటి చూజ్ చేసుకోవడాన్ని ర్యాండమ్ అంటాం. సో ఇక్కడ కన్వీన్స్ అనేది రీసెర్చర్కి ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో దాని ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఈ శాంప్లింగ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది శాంప్లింగ్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. శాంప్లింగ్ అంటే టోటల్ డేటా నుంచి కొన్ని సెలెక్ట్ చేసుకోవడం. సో మనం అందరినీ టెస్ట్ చేయలేము కాబట్టి టోటల్ డేటా అనేది 100 పీపుల్స్ ఉంటే దాంట్లోకి వెళ్ళి ఒక 30 మెంబర్స్ని కానీ ఒక 20 మెంబర్స్ని కానీ మనం ఇంటర్వ్యూ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది. సో ర్యాండమ్ శాంపుల్ అంటేనేమి 30 మెంబర్స్ని మనకు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోము. సో ఏజ్ పీపుల్ని బట్టి సో ఈ ఏజ్ నుంచి ఏజ్కి ఒక 10 మెంబర్స్, ఆ ఏజ్ నుంచి ఆ ఏజ్కి ఒక 10 మెంబర్స్ అనేది చూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కన్వీన్స్ అంటేనేమో మనకు తగ్గట్టుగా మనకి ఏదైతే అందుబాటులో ఉంటారో వారి నుంచి అయితే చూజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అనదర్ వన్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు, సాట్రిఫైడ్ శాంప్లింగ్ డివైడ్ ఇంటూ పాపులేషన్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సాట్రిఫైడ్ శాంప్లింగ్స్ అనేది పాపులేషన్ని డివైడ్ చేస్తుంది. ఏ విధంగా డివైడ్ చేస్తుంది అంటే హోమోజీనియస్ సంబంధించిన గ్రూప్స్ విధంగా అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. హోమోజీనియస్ బేస్డ్ డివైడ్ చేయడం జరుగుతుంది. అండ్ క్లస్టర్స్ అయితేనేమో క్లస్టర్స్ అనేది సో ఇక్కడ మనకు హోమోజీనియస్ నుంచి కాకుండా అదర్ థింగ్స్ నేచర్లో అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. అది వైడ్లీ స్కాటర్ డయాగ్రామ్ సంబంధించి అయితే డివైడ్ చేస్తుంది. క్లస్టర్స్ వచ్చేసి క్లస్టర్ శాంప్లింగ్ అనేది సో మనకు వైడ్లీ
స్కాటర్కి సంబంధించిన టాపిక్ ద్వారా అయితే డివైడ్ చేయడం జరిగింది 21 మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ శాంపుల్ సైజ్ ఈజ్ రిఫర్ టు అనేది ఇవ్వడం జరిగింది. శాంపుల్ సైజ్ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ సెలెక్టెడ్, మనం ఎన్నైతే సెలెక్ట్ చేసామో అవి. సో మనకి ఇక్కడ ఏంటంటే 30 అనేది అయితే ఉంటుంది. శాంపుల్ సైజ్ వచ్చేసి 30 అయితే సెలెక్ట్ చేస్తాము నార్మల్గా. సో 30కి సంబంధించి అయితే ఉంటుంది. శాంపుల్ సైజ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, మనం ఎంతమందిని అయితే సెలెక్ట్ చేస్తున్నామో టోటల్ పీపుల్స్లోకి వెళ్ళి పాపులేషన్ అంటే ఒక 100 మెంబర్స్ అనుకోండి, దాంట్లోకి వెళ్ళి ఒక 30 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాము. ఆ సెలెక్టెడ్ మెంబర్స్ని ఇక్కడ ఏమంటామంటే శాంపిల్ సైజ్ అయితే అనడం జరుగుతుంది. శాంపిల్ సైజ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఇక్కడ డేటా కలెక్షన్ ఫస్ట్ టైం బై ది రీసెర్చర్ ఈజ్ కాల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. డేటా కలెక్టెడ్ ఫస్ట్ టైం బై ది రీసెర్చర్స్. డేటా అనేది సో 2 టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అయితే ఉంటుంది. డేటా కెన్ బి ఇంటూ డివైడెడ్ 2 కేటగిరీస్. సో మీకు మీరుగా డైరెక్ట్గా డేటా కలెక్ట్ చేసినట్టయితే సో ఇంటర్వ్యూ ద్వారా కానీ క్వశ్చనరీ ద్వారా కానీ దాన్ని ప్రైమరీ డేటా అని అయితే అంటాం. ఇక్కడ ఫస్ట్ టైం కలెక్ట్ చేసిన డేటాని ప్రైమరీ డేటా అంటాం. సెకండరీ డేటా ఏంటి అంటే ఆల్రెడీ పబ్లిష్ చేయబడిన డేటాని గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి కానీ కాలేజ్ స్టూడెంట్స్ డీటెయిల్స్ కావాలన్నప్పుడు కాలేజ్కి వెళ్ళేసి మనం తీసుకోవడం కానీ ఏదైతే అదర్ అథారిటీస్ ఆల్రెడీ కలెక్ట్ చేసిన డేటా నుంచి మనం తీసుకుంటే అది సెకండరీ డేటా అవుతుంది. సెకండరీ డేటాకు ఎగ్జాంపుల్ ఏంటంటే బుక్స్, జర్నల్స్ అండ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి సెకండరీ డేటాకి ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాము. అండ్ ప్రైమరీ డేటాకి వచ్చేసి ఏంటంటే మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారా కానీ లేదా సో మనమే డైరెక్ట్గా క్వశ్చనరీ అనేది ప్రిపేర్ చేసి వారి నుంచి డేటా కలెక్ట్ చేయడము లేదా మీరు అబ్జర్వేషన్ ద్వారా డేటా కలెక్ట్ చేయడం ఏదైతే ఉంటుందో అది మనకు సో ప్రైమరీ డేటా అయితే అవుతుంది. తర్వాత మనకు క్వశ్చనరీ మెథడ్ యూజ్డ్ అని అయితే ఇవ్వడం జరిగింది. క్వశ్చనరీ మెథడ్ దేనికోసం యూజ్ చేస్తామంటే డేటా కలెక్షన్ కోసం అయితే యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మీరు క్వశ్చనరీ ప్రిపేర్ చేస్తారు, దానికి సంబంధించి ఒక ప్రోడక్ట్ యొక్క రివ్యూ తెలుసుకోవాలనుకున్నారు, దానికి సంబంధించి లేదా మనం ఆల్రెడీ డిగ్రీలో ప్రాజెక్ట్ వర్క్ చేయడం జరిగింది, ప్రాజెక్ట్ వర్క్లో మీరు డేటా కలెక్ట్ చేశారు. డేటా కలెక్ట్ చేసే ప్రాసెస్లో ఏం చేస్తామంటే క్వశ్చనరీస్ అనేది ప్రిపేర్ చేసి డేటా అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అబ్జర్వేషన్ మెథడ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు అనేది ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ డేటా కలెక్షన్ కోసం అబ్జర్వేషన్ మెథడ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అబ్జర్వేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి యొక్క ప్రవర్తన కానీ లేదా ఒక అమ్మాయి యొక్క ప్రవర్తన కానీ మనం తెలుసుకోవాలంటే పర్టికులర్గా అక్కడ ఉండేసి అబ్జర్వ్ చేస్తాము. ఎంప్లాయీస్ సంబంధించిన బిహేవియర్ గురించి తెలుసుకోవాలన్నా కూడా టోటల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉండే ఆఫీస్ కానీ ఆర్గనైజేషన్లో కావాలని పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేసి ఒక రిపోర్ట్ రాయడాన్ని అబ్జర్వేషన్ మెథడ్ అయితే అంటాము. అది డైరెక్ట్ డేటా కలెక్షన్ కోసం అయితే యూజ్ చేస్తాం. ప్రింటింగ్ రిపోర్ట్స్ కానీ ఎడిటింగ్ రిపోర్ట్స్ కానీ కోడింగ్ డేటా కానీ ఇది రిలేటెడ్ కాదు. సో అది సెకండరీ డేటా కింద రావడం జరుగుతుంది. అబ్జర్వేషన్ మెథడ్ వచ్చేసి ప్రైమరీ డేటా కింద అయితే రావడం జరుగుతుంది. పైలట్ స్టడీకి సంబంధించి కూడా ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. పైలట్ స్టడీ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. పైలట్ స్టడీ అంటే ఏంటి అంటే సో ఏం లేదు, సో రీసెర్చ్ అనేది మనం చేయడం కంటే ముందు టెస్ట్ చేస్తాం. చిన్నపాటి శాంపుల్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో మనం లార్జ్ రీసెర్చ్ చేసేదానికంటే ముందు అది అప్లికేబుల్ అవుద్దా లేదా అనేది జస్ట్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం ఇక్కడ పైలట్ స్టడీ అనేది అనడం జరుగుతుంది. సో ఇక్కడ ఫైనల్ రిపోర్ట్ అనేది కాదు, టెస్ట్ ఫీజిబిలిటీ ఉంది, పబ్లిష్ ఫైండింగ్ ఉంది, అవాయిడ్ ఎర్రర్స్ అనేది ఉంది. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే B1 మనకు కరెక్ట్ ఆన్సర్. టెస్ట్ ఫీజిబిలిటీ అనేది మనం ఏదైతే టెస్ట్ చేయాలనుకుంటున్నామో అది వర్క్ చేస్తుందా చేయదా అనేది తెలుసుకోవడం కోసం సో దీన్ని అయితే యూజ్ చేయడం జరిగింది పైలట్ స్టడీ అనేది. పైలట్ స్టడీ ఏం లేదు, లార్జ్ రీసెర్చ్ కంటే ముందు మనం ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేయడం అనేది ఏదైతే ఉంటుందో అది పైలట్ స్టడీ అనేది చెప్పొచ్చు. బిగ్ ప్రాజెక్ట్ కంటే ముందు స్మాల్ ప్రాజెక్ట్ చేయడం అనేది రిపోర్ట్ అనేది. తర్వాత కోడింగ్ మీన్స్, కోడింగ్ అంటే ఏం లేదు, సో ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ యూజ్ చేసే టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కోడింగ్ అయితే అంటారు. సో ఇక్కడ అరేంజింగ్ డేటా ఇంటూ సింబల్స్ రూపంలో డేటాని చెప్పడాన్ని ఇక్కడ కోడింగ్ అని చెప్పొచ్చు. స్పెషల్ సింబల్స్ యూజ్ చేసినా కూడా మనం కోడింగ్ అయితే చెప్తాము. మనకి ఇది సో బీకామ్ స్టూడెంట్స్కి ఆల్రెడీ కామర్స్లో ఉంటుంది అండ్ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీలో కూడా ఉంటుంది. కోడింగ్ డీకోడింగ్కి సంబంధించి, ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ సంబంధించి, సిమెట్రిక్కి అసిమెట్రిక్స్కి సంబంధించి, పబ్లిక్కి ప్రైవేట్కి సంబంధించి అయితే ఉంటుంది. కోడింగ్ అంటే ఏం లేదు, సో మనం ఒక కోడ్ లాంగ్వేజ్లో మెసేజ్ని పంపించడాన్ని కోడింగ్ అంటాము. ఇక్కడ డేటాని కూడా కోడ్ లాంగ్వేజ్లో పంపించడం, సింబల్స్ రూపంలో పంపించడాన్ని కోడింగ్ అయితే అంటాం. సో అనదర్ థింగ్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టాబులేషన్ మీన్స్, టాబులేషన్ అంటే ఏం లేదు, టేబుల్ క్రియేట్ చేయడం దేనికోసం క్రియేట్ చేస్తామంటే డేటా అనేది టేబుల్లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ టాబులేషన్ టేబుల్ అనేది మీరు గుర్తుంచుకోండి. ప్రజెంటింగ్ డేటా ఇన్ ది టేబుల్స్ అయితే కరెక్ట్ ఆన్సర్. మనకు ప్రజెంటింగ్ డేటా ఇన్ టేబుల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా హెల్ప్ ఈజ్ అని అయితే ఉంది. సో మనం డేటా అనేది డిఫరెంట్ క్లాసిఫికేషన్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. దేనికి హెల్ప్ అవుతుంది అంటే అది సిస్టమేటిక్ అనాలిసిస్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డేటా అనేది తీసుకోవడం జరిగింది. బీకామ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, బీకామ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, బీకామ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ లేదా ఎంకామ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఎంకామ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అండ్ దాంట్లో మేల్ ఫీమేల్ అంటూ తర్వాత కేటగిరీ వైజ్గా SC ST BC అని ఇట్లా డిఫరెంట్ డీటెయిల్స్ అనేది మనం డేటా డివైడ్ చేసినట్టయితే దానివల్ల ఏమవుతుందంటే ఒక సిస్టమేటిక్ అనాలిటిక్ అనేది రావడం జరుగుతుంది. హైపోథిసిస్ అనేది కూడా అప్లికేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ సిస్టమేటిక్ స్టడీ కోసం అయితే యూజ్ కావడం జరుగుతుంది. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఏ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇచ్చిన వాటిలో రిపోర్ట్ అనేది ఏంటి? సో ఇక్కడ టైప్ ఆఫ్ రిపోర్ట్ వచ్చేసి అకాడమిక్ రిపోర్ట్. ఇక్కడ రేషియో స్కేల్ అనేది కాదు, శాంపుల్ డిజైన్ కాదు, కోడింగ్ షీట్ అనేది కాదు. రేషియో స్కేల్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఆన్ మెజర్మెంట్. శాంపుల్ డిజైనింగ్ అనేది సో మనం శాంపుల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది శాంపుల్ డిజైనింగ్ అనేది యూజ్ చేస్తాము. కోడింగ్ అనేది ఏంటంటే డేటాని సో వేరే రూపంలోకి కన్వర్ట్ చేసే ప్రాసెస్ని. అకాడమిక్ రిపోర్ట్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు అకాడమిక్ సంబంధించి లైక్ మనకు బీకామ్లో కానీ ఎంకామ్లో కానీ
ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే రాయడం జరుగుతుంది. దాన్ని మనం అకాడమిక్ రిపోర్ట్ అయితే ఉంటుంది. బిజినెస్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మీకు టాపిక్ కూడా రావడం జరిగింది. బిజినెస్ రిపోర్ట్ అంటే ఏంటంటే బిజినెస్కి సంబంధించిన డిసిషన్ తీసుకోవడానికి రీసెర్చర్ అనేది ఆ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బిజినెస్ డిసిషన్ సంబంధించి బిజినెస్లో చేంజెస్ కోసం, బిజినెస్లో ప్రొడక్షన్ కొత్త ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన థింగ్స్ని మనం ముందే అనాలిసిస్ చేయడానికి, డిమాండ్ అండ్ సప్లై గురించి తెలుసుకోవడానికి కూడా సో డిసిషన్ మేకింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. బిజినెస్ రిపోర్ట్స్ ఈజ్ మెయిన్లీ ప్రిపేర్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది డిసిషన్ మేకింగ్ అనేది చెప్పొచ్చు. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అకాడమిక్ రిపోర్ట్స్ అనేది, అకాడమిక్ రిపోర్ట్స్ వచ్చేసి ఏంటంటే రీసెర్చ్ స్టడీస్, స్టూడెంట్స్ పర్పస్, స్టూడెంట్స్ అని ఇచ్చినా కూడా యూజ్ అవుతుంది. ఇది స్టూడెంట్స్ పర్పస్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ రీసెర్చ్ స్టడీస్ పర్పస్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. బిజినెస్ మీటింగ్స్ కోసం కాదు, మార్కెటింగ్ ఓన్లీ కాదు, సేల్స్ మేనేజ్మెంట్ కోసం అయితే కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకు రీసెర్చ్ రిపోర్ట్స్ సంబంధించి, సో అది మనకు బిజినెస్ రిపోర్ట్స్, అకాడమిక్ రిపోర్ట్స్ అనేది సో రీసెర్చ్ కోసం అయితే యూజ్ చేస్తాము. టైటిల్ పేజ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. టైటిల్ పేజ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్. రీసెర్చ్ రిపోర్ట్లో మనకు టైటిల్ పేజ్ అనేది ఉంటుంది. సో మీరు బీకామ్లో కానీ ఎంకామ్లో కానీ ఫస్ట్ ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేస్తాం. ఫస్ట్ పేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం టైటిల్ పేజ్ అనేది చెప్పడం జరుగుతుంది. టైటిల్ పేజ్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్ అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇంట్రడక్షన్ సెక్షన్ కంటైన్. సో మనం ప్రాజెక్ట్ వర్క్ అనేది రాయడం జరిగింది. బీకామ్లో కంప్లీట్ చేసాము అండ్ ఎంకామ్లో కూడా ఉంటుంది మీకు ప్రాజెక్ట్ వర్క్ అనేది. సో ఇంట్రడక్షన్ ఏం తెలియజేస్తుంది అంటే మనకి ఇక్కడ రీసెర్చ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది తెలియజేస్తుంది. మీరు ఏ టాపిక్ పైన రీసెర్చ్ చేస్తున్నారు దానికి సంబంధించిన కొంత ఇంట్రడక్షన్ పార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది రీసెర్చ్ యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అనేది తెలియజేస్తుంది. దెన్ నెక్స్ట్ థింగ్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బిబ్లోగ్రఫీ అనేది అయితే ఉంది. బిబ్లోగ్రఫీ ఈజ్ రిలేటెడ్ టు రెఫరెన్సెస్ అనమాట. ఏమేమి రెఫరెన్సెస్ మనం యూజ్ చేసాము అనేది చెప్తుంది. బిబ్లోగ్రఫీ అనేది ఏం లేదు. సో మీరు ప్రాజెక్ట్ వర్క్ ప్రిపేర్ చేయడానికి ఎవరెవరి నుంచి కంటెంట్ తీసుకోవడం జరిగింది, ప్రైమరీ డేటా ఎలా తీసుకున్నారు, సెకండరీ డేటా ఎలా తీసుకున్నారు, ఇఫ్ సెకండరీ డేటా తీసుకున్నట్టయితే ఏ వెబ్సైట్ నుంచి తీసుకున్నారు, ఏ బుక్స్ నుంచి తీసుకున్నారు అనేది మనం రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిఫరెన్స్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే మనకు అది ప్లాగరిజం, కాపీ రైట్స్ సంబంధించిన ఇష్యూస్ అయితే రావడం జరుగుతుంది. ప్లాగరిజం రాకూడదు అంటే బిబ్లోగ్రఫీలో మనం రిఫరెన్సెస్ అనేది, ఎండ్ క్రెడిట్స్ అనేది ఆ యొక్క ఓన్ ఆథర్స్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మనకు రిఫరెన్సెస్ సంబంధించి. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అపెండిక్స్ కంటైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అపెండిక్స్ అనేది కూడా మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో అపెండిక్స్ అనేది వచ్చేసి ఏంటంటే టోటల్గా మనకు సంబంధించి ప్రజెంట్ మనము ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఏ సోర్సెస్ అయితే యూజ్ చేయడం జరిగిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సపోర్ట్ మెటీరియల్స్ అనేది ఏమేమి చార్ట్స్ యూజ్ చేసాము, ఏమేమి డయాగ్రామ్స్ యూజ్ చేసాము, ఏమేమి డేటాకి సంబంధించిన టేబుల్స్ యూజ్ చేసాము అనే ఫీల్డ్స్ అన్ని అపెండిక్స్లో అయితే చూపించడం జరుగుతుంది. అపెండిక్స్ అనేది జస్ట్ లైక్ మనకి ఇండెక్స్ లాంటిది, బట్ ఇండెక్స్కి సబ్ ఇండెక్స్ అనమాట. ఇది సబ్ ఇండెక్స్ వచ్చేసి మనం ఏమేమి మెటీరియల్ యూజ్ చేసామనేది స్పెషల్గా మెన్షన్ చేస్తాం. ఇండెక్స్లో వచ్చేసి ఏమో టోటల్గా చాప్టర్ 1, చాప్టర్ 2 అనేది మెన్షన్ చేస్తాం. ఇండెక్స్ అనేది కూడా అడుగుతారు సమ్ టైమ్స్ మీకు. ఇండెక్స్ ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆర్ రిపోర్ట్ రైటింగ్ అని చెప్తాము. బట్ ఇది వచ్చేసి అపెండిక్స్ అనేది ఏంటంటే సపోర్టింగ్ మెటీరియల్కి సంబంధించింది అయితే అపెండిక్స్ సంబంధించి. తర్వాత గుడ్ రిపోర్ట్ రైటింగ్ షుడ్ అనేది ఇవ్వడం జరిగింది. గుడ్ రిపోర్ట్ రైటింగ్ ఉండాల్సింది ఏంటంటే క్లియర్ అండ్ కన్సైజ్ ఉండాలి. అండ్ సేమ్ టైం ఏంటి అంటే సో దానికి సంబంధించిన మెయిన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేసేదైతే ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించింది అయితే ఉండాలి. సో ఇక్కడ గుడ్ రిపోర్ట్ రైటింగ్ షుడ్ అనేది ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి క్లియర్ అండ్ కాన్సైజ్ సంబంధించి. సో కన్ఫ్యూజింగ్లో ఉండకూడదు, ఆల్రెడీ మనకి క్లియర్ తెలుసు. నెగిటివ్ ఉండకూడదు, లెంతీ ఓన్లీ ఉండకూడదు, ఎమోషన్స్ సంబంధించి ఉండకూడదు రిపోర్ట్ రైటింగ్లో వచ్చేసి. సో ఇక్కడ ఓన్లీ రిపోర్ట్ రైటింగ్లో ఏంటంటే క్లియర్ అండ్ కన్సైజ్ అయితే ఉండాలి. ఆబ్జెక్టివ్స్ కూడా క్లియర్ అండ్ కన్సైజ్ అయితే ఉండాలి. సో మీరు ఏదైతే ప్రాజెక్ట్ రాస్తున్నారో దానికి సంబంధించి. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ది రిపోర్ట్ రైటింగ్ మీన్స్ అనేది ఇవ్వడం జరిగింది. పర్సనల్ బయాసిస్ అనేది ఉంటుందో ఆబ్జెక్టివ్స్లో అంటే ఉండకూడదు. ఎమోషనల్ లాంగ్వేజ్ అనేది ఉండకూడదు. ఇన్ఫార్మల్ రైటింగ్ అనేది ఉండకూడదు. ఫార్మల్ రైటింగ్ ఉండాలి. సో అన్ఎమోషనల్ లాంగ్వేజ్ అనేది ఉండాలి. ఎమోషనల్ లాంగ్వేజ్ అనేది ఉండకూడదు. న్యూట్రల్ ప్రజెంటేషన్ అనేది ఉండాలి. సో న్యూట్రల్ ప్రజెంటేషన్ ఎటువంటి ఏంటంటే పర్టికులర్గా ఒకరి కోసం చేసినట్టు కాకుండా ఆ కేస్ స్టడీ ఏదైతే ఉంటుందో కేస్ స్టడీ లాగానే ట్రీట్ చేసి ప్రజెంటేషన్ అయితే ఉండాలి. న్యూట్రల్గా ఉండాలన్నమాట దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది రిపోర్ట్ రైటింగ్ అయితే మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ వచ్చేసి ఏ గుడ్ రిపోర్ట్ షుడ్ బీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ గుడ్ రిపోర్ట్ షుడ్ బీ ఏముండాలంటే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. దాంట్లో మనకి రిప్రజెంట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో రియలబిలిటీ అనేది ఉండాలి, వాల్యుబిలిటీ అనేది ఉండాలి, క్రెడిటబిలిటీ అనేది ఉండాలి, సో అక్యురేట్ అనేది ఉండాలి. సో గుడ్ రిపోర్ట్కి వచ్చేసి ఈ కంటెంట్స్ అయితే ఉండాలి. ఓకే, దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి విచ్ పార్ట్ ఆఫ్ ది రిపోర్ట్ గివ్స్ బ్రీఫ్ సమ్మరీ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు సంబంధించి రిపోర్ట్ రైటింగ్ రాసేటప్పుడు దాంట్లో కంప్లీట్గా ఆ టోటల్ ప్రాజెక్ట్ గురించి బ్రీఫ్ సమ్మరీ రూపంలో విత్ ఇన్ షార్ట్ ఫామ్లో దేనిలో చెప్తామంటే అబ్స్ట్రాక్ట్లో అయితే చెప్తాం. అబ్స్ట్రాక్ట్లో టోటల్ మీ ప్రాజెక్ట్ వర్క్ అనేది సో 40 to 50 పేజెస్ కనుక మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసినట్లయితే దాన్ని విత్ ఇన్ 1 పేజ్లో అబ్స్ట్రాక్ట్ రూపంలో అయితే ప్రజెంట్ చేస్తాం. ఇట్ మేబీ 250 క్యారెక్టర్స్ కానీ, 300 క్యారెక్టర్స్ కానీ, 1500 క్యారెక్టర్స్ లోపు కానీ మీకు సంబంధించిన ప్రాజెక్ట్ గురించి ఒక 40 to 50 పేజెస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని విత్ ఇన్
షార్ట్ ఫామ్లో మనకు అబ్స్ట్రాక్ట్లో అయితే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అపెండిక్స్ ఆల్రెడీ చూసాము, ఏమేమి మెటీరియల్ యూజ్ చేసాము, ఏమేమి డేటా యూజ్ చేసాం, ఏమేమి టేబుల్స్ యూజ్ చేసాం అనేది అపెండిక్స్లో యూజ్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్ అనేది జస్ట్ లైక్ ఏ బ్రీఫ్ రిపోర్ట్ అనమాట, బ్రీఫ్ సమ్మరీ. బిబ్లోగ్రఫీ అనేది రిఫరెన్స్ పర్పస్ యూజ్ చేస్తాం. ఫుడ్ నోట్ అనేది సపరేట్ నోట్స్, అది ఎండ్ క్రెడిట్స్ ఇవ్వడం కోసం యూజ్ చేస్తాం స్పెషల్గా అయితే. సో ఈ 3 థింగ్స్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్ రిపోర్ట్ అనమాట. ఫుడ్ నోట్స్ ఆర్ యూజ్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డెకరేషన్స్ అయితే కాదు, తర్వాత శాంపిలింగ్ కాదు, కోడింగ్ కాదు, ఇది అడిషనల్ ఎక్స్ప్లెనేషన్. మీరు ఒక డెఫినేషన్ ఇచ్చారు, దానికి అడిషనల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. జస్టిఫికేషన్ కోసం, రెఫరెన్సెస్ కోసం, ఎండ్ క్రెడిట్స్ కోసం ఇక్కడ అడిషనల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎడిటింగ్ ఇన్ రీసెర్చ్ మీన్స్, రీసెర్చ్లో ఎడిటింగ్ అనేది పోర్షన్ అయితే ఉంటుంది. సో మనం ఏదైనా ఒక ఆర్టికల్ రాసినా, ఏదైనా ఒక బుక్ రాసినా కూడా దానికి ఎడిటర్స్ అయితే ఉంటారు. ఎడిటర్స్ సంబంధించి ఏంటంటే మన ఎర్రర్స్ ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు క్రాస్ చెక్ చేసి ఎర్రర్స్ అనేది రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళు ఎడిటర్ రూపంలో అయితే రాసుకోవడం జరుగుతుంది. సో ఎడిటర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని క్రాస్ చెక్ చేసి కరెక్షన్ చేయడం అయితే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ. శాంప్లింగ్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, టోటల్ 100 పీపుల్స్లో 30 పీపుల్స్ సెలెక్ట్ చేసుకోవడం ఏదైతే ఉంటుందో అవైలబుల్ పాపులేషన్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేయడానికి శాంప్లింగ్ అంటాం. హైపోథెటికల్ టెస్టింగ్ అనేది ఏంటంటే సో మనకు దానికి సంబంధించిన అజంప్షన్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం, సో రిలేషన్షిప్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేయడం కోసం హైపోథెటికల్ టెస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. 2 హైపోథెసిస్ ఉంటాయి, నల్ హైపోథెసిస్ ఉంటుంది, ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఉంటుంది. నల్ హైపోథెసిస్ ఏమో దేర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ అని చెప్తుంది. ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఏమో రిలేషన్షిప్ ఉంది, సంథింగ్ డిఫరెన్స్ ఉంది అనేది చెప్తుంది. అబ్జర్వేషన్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ఏ టెక్నిక్ లేదా మెథడ్ అని చెప్పొచ్చు. ఇది మనకు ప్రైమరీ డేటా కోసం అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ క్వాలిటేటివ్ రీసెర్చ్ కోసం అయితే యూజ్ చేస్తాం. తర్వాత రీసెర్చ్ ప్రాబ్లమ్ షుడ్ బి అనేది ఇవ్వడం జరిగింది. రీసెర్చ్ ప్రాబ్లమ్ షుడ్ బి ఏంటంటే క్లియర్ అండ్ స్పెసిఫిక్గా ఉండాలి. రీసెర్చ్ ప్రాబ్లమ్ అనేది లెంతీ ఉండకూడదు, డిఫికల్ట్గా ఉండకూడదు. రీసెర్చ్ ప్రాబ్లమ్ రీడబుల్గా ఉండాలి, అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఉండాలి. అండ్ అదేవిధంగా ఫార్మల్ లాంగ్వేజ్లో ఉండాలి, ఈజీ టు అండర్స్టాండ్ లాగా అయితే ఉండాలి. సెన్సెక్స్ మెథడ్కి సంబంధించి స్టడీ అయితే ఇవ్వడం జరిగింది. సెన్సెస్ మెథడ్ అనేది ఏంటంటే ఎంటైర్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సెన్సెస్ అంటాం. సో ఒక విలేజ్ అనేది తీసుకుంటే 100 మెంబర్స్ ఆ విలేజ్లో ఉన్నారనుకుంటే దాన్ని టోటల్గా సెన్సెస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎంటైర్ పాపులేషన్ని మనం సెన్సెస్ అయితే అంటాము. దాంట్లో ఒక 3-4 మెంబర్స్ని కానీ, ఒక 30 మెంబర్స్ని కానీ, సమ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవడం ఏమైతే ఉంటుందో శాంపిల్ అంటాం. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇది కంప్లీట్ వచ్చేసి పాపులేషన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే శాంపిలింగ్ కింద అయితే తీసుకోవడం జరుగుతుంది. దీన్నే ఇక్కడ ఏమంటున్నాం అంటే సెన్సెస్ కూడా అనడం జరుగుతుంది. సో ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో అది సెన్సెస్ అనమాట. అండ్ అనదర్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంటర్వ్యూ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ మెథడ్ ఏంటంటే ఫేస్ టు ఫేస్ అయితే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. కోడింగ్ అనేది కాదు, రిపోర్టింగ్ ప్రింటింగ్ కాదు, తర్వాత శాంపిలింగ్ అనేది కాదు. సో ఇక్కడ ఫస్ట్ వన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. డైరెక్ట్ ఇంట్రడక్షన్ అనేది ఫేస్ టు ఫేస్ ఇంట్రడక్షన్, పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ కోసం ఇంటర్వ్యూ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది ఎక్కువగా ఏంటంటే ప్రైమరీ డేటా పర్పస్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అక్యూరసీ కోసం కూడా ఇంటర్వ్యూ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత స్కెడ్యూల్ ఈజ్ ఫిల్డ్ బై అనేది ఇవ్వడం జరిగింది. స్కెడ్యూల్ అనేది మనకు ఒక రిపోర్ట్ సంబంధించి దీన్ని ఎవరు ఫిల్ చేస్తారనేది ఇవ్వడం జరిగింది. స్కెడ్యూల్ అనేది ఎవరు ఫిల్ చేస్తారంటే ఎన్యూమరేటర్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. క్వశ్చనరీ ఎవరు ఫిల్ చేయడం జరుగుతుందంటే రెస్పాండెంట్ అయితే ఫిల్ చేస్తారు. రెస్పాండెంట్ మీన్స్ సో మనం ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి క్వైరీ చేస్తున్నామో, డేటా కలెక్షన్ చేస్తున్నామో ఆ డేటా కోసం ఫిల్ చేసేవారిని రెస్పాండెంట్ అయితే అని చెప్తాము. తర్వాత పబ్లిషర్ అంటే మనకు సంబంధించిన ఆర్టికల్ పబ్లిష్ చేసేవారు పబ్లిషర్ అయితే అవడం జరుగుతుంది. అబ్జర్వర్ అంటేనేమో మనము, సో ఎవరైతే డేటా కలెక్షన్కి వెళ్ళారో వారు ఇక్కడ అబ్జర్వర్ అయితే అవుతారు. స్కెడ్యూల్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. రియలైబిలిటీ అనేది ఉంది. రియలైబిలిటీ అనేది ఏంటంటే సో ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్కి సంబంధించిన థింగ్స్ గురించి అయితే తెలియజేస్తుంది. రియలైబిలిటీ అనేది సో నమ్మడానికి, యాక్సెప్ట్ చేయడానికి కంఫర్టబుల్గా ఉండేదాన్ని రియలైబిలిటీ అంటాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దాని రిలేటెడ్ మీనింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఆఫ్ రిజల్ట్లో కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. లెంత్ రిపోర్ట్ అనేది ఉండకూడదు, శాంపిల్ సైజ్ కాదు, కోడింగ్ సిస్టమ్ అనేది కాదు. రిపోర్ట్లో ఎప్పుడు కూడా కోడింగ్ రాయకూడదు. సో రిపోర్ట్ మీన్స్ మనం ఏదైనా ఒక రిపోర్ట్ ప్రజెంట్ చేస్తున్నామంటే దాంట్లో కోడింగ్ అనేది యూజ్ చేయకూడదు. అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ ఉండాలి, యూనివర్సల్ లాంగ్వేజ్ అయితే ఉండాలి. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వ్యాలిడిటీ మీన్స్ అనేది ఇవ్వడం జరిగింది. వ్యాలిడిటీ మీన్స్ అక్యూరసీ ఆఫ్ మెజర్మెంట్ అనేది చెప్పొచ్చు. దానికి సంబంధించి శాంపిల్ సైజ్ కాదు, డేటా కోడింగ్ కాదు, రిపోర్ట్ ప్రింటింగ్ అయితే కాదు. సో ఇక్కడ మ్యాక్సిమం ఆఫ్ ది ఆప్షన్స్ మీకు సిమిలర్గా అనిపించచ్చు. మీకు కొంత ఈ టాపిక్స్ పైన అవగాహన రావాలనే ఉద్దేశంతో మేము అలా పెట్టడం జరిగింది. తర్వాత రీసెర్చ్ ఇన్ ఎథిక్స్ అనేది అడగడం జరిగింది. సో రీసెర్చ్ ఎథిక్స్ ఇన్క్లూడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. రీసెర్చ్ ఎథిక్స్ ఇన్క్లూడ్స్ ఏంటి అంటే ఇక్కడ హానెస్టీ అనమాట. రీసెర్చ్లో వచ్చేసి మనకు సంబంధించి ఆనెస్టీ అనేది ఉండాలి, కాన్ఫిడెన్షియల్ అనేది ఉండాలి. డేటా కలెక్షన్ అనేది మనం బయట వారి నుంచి కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళ డేటాకి మీరు సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి, ఎటువంటి ఇష్యూస్ లేకుండా మీరు ప్రొవైడ్ చేయాలి. అది మనకు రీసెర్చ్ ఎథిక్స్ సంబంధించి అయితే ఉంటుంది, హానెస్టీ అనేది. తర్వాత ర్యాండమ్ శాంప్లింగ్ గివ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ర్యాండమ్ శాంపుల్ ఇచ్చే అవుట్పుట్ ఏంటి అంటే ఇక్కడ పార్షియల్ రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ర్యాండమ్ శాంపుల్ అంటే మనం చెప్పుకున్నాం మనకు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోవడం, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ర్యాండమ్గా మనం పిక్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ర్యాండమ్గా పిక్ చేసుకోవడం వల్ల రిజల్ట్ కూడా ర్యాండమ్గానే వస్తుంది. పార్షియల్ రిజల్ట్ అనేది వస్తుంది, ఫుల్ఫిల్ రిజల్ట్ అనేది రాదు. సో ఇక్కడ మనకు C1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ క్వశ్చనరీ
క్వశ్చనరీ షుడ్ కంటైన్ అనేది ఇవ్వడం జరిగింది. క్వశ్చనరీ మీన్స్ మనం ఎవరికి దగ్గరికైనా ప్రైమరీ డేటా కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం క్వశ్చనరీ అయితే ప్రిపేర్ చేస్తాము. క్వశ్చనరీ ఎలా ఉండాలంటే సింపుల్ అండ్ క్లియర్ క్వశ్చన్స్ అయితే ఉండాలి. క్వశ్చన్స్ వాళ్ళకి అర్థం అవ్వలేదు అనుకోండి, వాళ్ళు అర్థం అవ్వకపోతే ఆప్షన్స్ అనేది డిఫరెంట్గా పెడతారు. కాబట్టి ఈజీ టు అండర్స్టాండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ అవసరమైతే మల్టీ లాంగ్వేజెస్ కూడా ఉండాలి క్వశ్చనరీ అనేది. సో మీరు తెలంగాణలో క్వశ్చనరీ సర్వే చేస్తున్నప్పుడు క్వశ్చన్ కూడా తెలుగులో కూడా ఉండాలి, ఇంగ్లీష్లో కూడా ఉండాలి. అలా మనకు సింపుల్ అండ్ క్లియర్గా అయితే క్వశ్చన్స్ అయితే డిస్ప్లే అవ్వాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డేటా అనాలిసిస్ ఇస్ డన్ ఆఫ్టర్ అయితే ఉంది. డేటా అనాలిసిస్ అనేది దేని తర్వాత స్టార్ట్ అవుతుంది అని అయితే అడుగుతున్నారు. డేటా అనాలిసిస్ అనేది మనం డేటా కలెక్షన్ కంప్లీట్ అవ్వగానే, సో మనకు సంబంధించిన రెస్పాండెంట్స్ నుంచి డేటా అనేది కలెక్ట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత డేటా అనాలిసిస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి డిఫరెంట్ సబ్జెక్ట్లో మార్క్స్ ఏ విధంగా వచ్చాయనేది మనం స్టూడెంట్స్ నుంచి డేటా కలెక్ట్ చేసాము. కలెక్ట్ చేసిన తర్వాత ఎవరు టాపర్, ఎవరికి తక్కువ మార్కులు వచ్చాయి, ఏ సబ్జెక్ట్లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పేది అయితే ఉంటుంది అనాలిసిస్. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే డేటా కలెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత, మనం డేటా కలెక్ట్ చేసిన తర్వాత దానిపైన రిపోర్ట్ ఇచ్చేటప్పుడు డేటా అనాలిసిస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. గ్రాఫ్స్ అండ్ చార్ట్స్కి సంబంధించి గ్రాఫ్స్ అండ్ చార్ట్స్ రూపంలో కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. గ్రాఫ్స్ అండ్ చార్ట్స్ అనేవి దేన్ని ఇంప్రూవ్ చేస్తాయి అంటే డేటా ప్రజెంటేషన్ ఇంప్రూవ్ చేస్తాయి. మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ అనేది టెక్స్ట్ రూపంలో చెప్పిన దానికి, ఇమేజ్ రూపంలో చెప్పిన దానికి వేరియేషన్ అనేది ఉంటుంది. ఇమేజ్ రూపంలో చెప్తే ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ లైక్ గ్రాఫ్స్ అనేది, చార్ట్స్ అనేది ఇమేజ్ కాబట్టి డేటా ప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రీసెర్చ్ మెథడాలజీ రిఫర్ టు అనేది ఇవ్వడం జరిగింది. రీసెర్చ్ మెథడాలజీ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది అంటే, సో హౌ మెనీ మెథడ్స్ మనం యూజ్ చేసాం డేటా కలెక్షన్స్ కోసం, ఏ మెథడ్స్ యూజ్ చేసాము డేటా కలెక్షన్స్ కోసం అనేది తెలియజేయడం జరుగుతుంది రీసెర్చ్ మెథడ్స్ అనేది. సో మీరు రీసెర్చ్ మెథడ్స్ అనేది గుర్తుంచుకోండి సరిపోతుంది. రీసెర్చ్ మెథడ్స్ కోసం ఏ మెథడ్స్ యూజ్ చేసామో అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అయితే ఉంటాయి. తర్వాత ప్లాగరిజం మీన్స్ ఏంటంటే, ప్లాగరిజం అనేది సో ఇది ఒక క్రైమ్ లాంటిది ప్లాగరిజం అనేది. సో మనము రిపోర్ట్ రైటింగ్ రాసేటప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్టు డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకొని మన పేరు కింద పెట్టుకున్నట్టయితే అది ప్లాగరిజం కింద రావడం జరుగుతుంది. సో అది రిపోర్ట్ రైటింగ్ యొక్క మెయిన్ పర్పస్ అయితే కాదు. రిపోర్ట్ రైటింగ్ ఏంటి అంటే, మీరు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి సొల్యూషన్ మీరే కనిపెట్టాలి. వేరే వారి డేటాని మీరు కాపీ కొట్టకూడదు. ఇఫ్ కాపీ కొట్టినట్లయితే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. క్రెడిట్ ఇవ్వకపోతే అది మనకు ప్లాగరిజం కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కాపీయింగ్ అదర్స్ వర్క్ వితౌట్ క్రెడిట్, వారికి క్రెడిట్ ఇవ్వకుండా మనం ఆ డేటా అనేది కాపీ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే, సో ఒక లాంగ్వేజ్లో ఒక మూవీ తీశారు. ఆ మూవీ డైరెక్టర్ పర్మిషన్ లేకుండా, లేదా స్టోరీ రాసిన వాడి పర్మిషన్ లేకుండా మనకు తెలుగులో ఆ మూవీని రిలీజ్ చేసినట్టయితే, మనం మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసినట్టయితే, సో అది మనకి ఏమవుతుందంటే ప్లాగరిజం కింద తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు కేసు వేయడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కేసు వేసారనుకోండి, వాళ్ళు మనం పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ మనకు లాస్ ఆఫ్ చాలా కేసుల చుట్టూ కూడా తిరగాల్సి వస్తుంది. అది జరగకూడదు అంటే ఎండ్ క్రెడిట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పర్మిషన్ అనేది తీసుకోవాలి, ఆథర్స్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ప్లాగరిజం మీన్స్ ఇక్కడ ఏంటంటే కాపీయింగ్ అదర్స్ డీటెయిల్స్ అనమాట. అబ్జర్వేషన్ మెథడ్ అనేది దేనికోసం అంటే, సో అబ్జర్వేషన్ మెథడ్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేది అదొక మెథడ్ మనకు డేటా కలెక్షన్ కోసం అయితే యూజ్ చేస్తాం. ఇది ఆల్రెడీ రావడం జరిగింది, స్టార్టింగ్లో కూడా చెప్పాము. దెన్ క్రోనలాజికల్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్, క్రోనలాజీ అనేది ఏంటంటే టెస్ట్ ఇయర్ వైజ్ అయితే ఉంటుంది. డేట్ని బట్టి టైం బట్టి అయితే ఉంటుంది. టైం ప్రకారాన్ని క్రోనలాజికల్ అని అయితే అంటాము. సో 1947 నుంచి ఇప్పటి వరకు సంథింగ్ మీరు ఏదైనా హిస్టారికల్ టాపిక్ తీసుకున్నట్టయితే ఇయర్ వైజ్గా చెప్తూ వచ్చే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది క్రోనలాజికల్ ఆర్డర్ అయితే మనం చెప్తాము. టైం బేసిస్ అనేది క్రోనలాజికల్ ఆర్డర్ అయితే ఉంటుంది. సో ప్లేస్ బేసిస్ కాదు, క్వాలిటీ కాదు. రీసెర్చ్ రిపోర్ట్ కన్క్లూజన్ కంటైన్స్, రీసెర్చ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో కన్క్లూజన్ అనేది దాంట్లో ఏమేమి కంటైన్ ఉంటుందంటే ఫైనల్ ఫైండింగ్స్ సంబంధించి అండ్ సజెషన్స్ అయితే ఉంటుంది. మీరు ఆ రిపోర్ట్ వల్ల మీరు ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్కి ఎటువంటి కన్క్లూజన్స్ ఇచ్చారు, ఎటువంటి సజెషన్స్ ఇచ్చారు, ఎటువంటి ఫైండింగ్స్ ఇచ్చారు అనేది టోటల్గా మీ రిపోర్ట్ ప్రజెంటేషన్లో అయితే చెప్తారు. అది మన కన్క్లూజన్లో అయితే మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ది మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రిపోర్ట్ రైటింగ్ ఈజ్ టు అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏంటంటే కమ్యూనికేట్ ఫైండింగ్ ఎఫెక్టివ్లీ అయితే ఉంటుంది. మీరు ఏదైతే ఫైండ్ అవుట్ చేశారో దాన్ని ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ చేయాలి. అండ్ కోడింగ్స్ అనేది యూజ్ చేయకూడదు. సింపుల్ అండ్ అదేవిధంగా కన్సైజ్ మ్యాటర్ లాగానే ఎక్స్ప్లెయిన్ అనేది చేయాలి. అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్లోనే ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయకూడదు. మెయిన్ టాపిక్స్ అయితే ఇవి. మెయిన్గా మనకి ఇలాంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే ప్రజెంట్ ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసి అండ్ మీరు ఎంకమ్ బెటర్ కాలేజ్లో రావాలి అనుకుంటున్నారో మీరు ఈ టాపిక్స్ని కవర్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్ కాపీ అనేది దగ్గర పెట్టుకొని సిలబస్లో ఉన్న ప్రతి పదానికి మీనింగ్ అయితే తెలుసుకోండి. లైక్ ప్లాగరిజం అంటే ఏంటి, శాంప్లింగ్ అంటే ఏంటి, హైపోథెసిస్ అంటే ఏంటి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అంటే ఏంటి, స్కేల్స్ అంటే ఏంటి, తర్వాత మెజర్మెంట్స్ అంటే ఏంటి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాటిస్టికల్ టూల్స్ అంటే ఏంటి, మ్యాథమెటికల్ టూల్స్ అంటే ఏంటి, ఇలా ప్రతి టాపిక్ నుంచి మీరు కవర్ చేస్తూ ప్రిపేర్ అయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ సంబంధించి టోటల్గా 60 క్వశ్చన్స్ యొక్క ఫుల్ పేపర్ అయితే ఇది. సో ఈ పేపర్ని మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.